గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్. అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను, రండి చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామారావు స్టూడియోకి ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి. జస్ట్ అరగంట చెప్పాడు నేను కథ. ఫీల్ అయిపోయాడు నేను. సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ. ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దన్నాడు అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారండి. ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్. అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు, పేపర్లో కూడా వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అక్కడ డౌట్, కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, ఆయన గెటప్ గురించి చెప్పారు. ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్, మీరు అంటే ఫస్ట్ మూవీ, ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు, మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ, ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా? పోసన్ మురళి గారు నేను ఆలోచించామండి. ఇప్పటికి అనౌన్స్ అయిపోయింది కదా, మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కదా అంటారు కదా, కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద ఆయన అంటే, మేము ఇద్దరం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు ఈ కథని నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు, కొంచెం టైం పడుతుంది, ఈ లోపల ఈ గ్యాప్లో ఈ చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నారు, చిన్న సినిమా లవ్ స్టోరీ ఇది చేద్దాం అనుకుంటారు మహేష్. నాయుడు గారు కూడా కథ ఓకే చేసుకున్నారు. దాని మీద ఓకే ఎలాగే చేద్దాం, చాలా చాలా లైట్గా తీసుకున్నారు నన్ను. చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అనేసి అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి పంపించారు. అంత మంచి ఆయన, చాలా మంచి ఆయన. అండ్ ప్రేయస్ రావి స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి. రేపు ఉదయం షూటింగ్ అనగా ఈరోజు మీరు మాయమైపోయి కారం చేడు వెళ్ళిపోయి రామానాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట. అవును సార్. నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సార్, మేము నాయుడు గారికి ఫస్ట్ అరగంట చెప్పాం కదా సార్ కదా, అరగంట ఆయన ఫీల్ అయ్యి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు సార్. తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉంటుంది సార్, ఆయన వచ్చిన వాళ్ళందరికీ భలే కట్ చెప్పారయ్యా, అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే చెప్తుండేవారు అంటున్నారు. అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు పేరు పెద్ద డాక్టర్ అంటున్నా, రాజుగారు డాక్టర్ రాజుగారు అంటున్నా. ఆయన నాయుడు గారికి దగ్గరికి వస్తుంటారు ఆయన, వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ నేను. ఆయనకి ఈ కథ చెప్పారు. పక్కన ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఇప్పుడు స్పీకర్ అండి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నారు, ఆయన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మొదటి కథ చెప్తే కథని ఎవరు డైరెక్టర్ అన్నారు, నన్ను పిలిచారండి. ఏంటంటే నువ్వు అమ్మ డైరెక్టర్, నేను ఏం చదువుకున్నావు అయ్యా నువ్వు? సార్ నేను ఇంటర్ చదివాను సార్. నీ కథ కూడా అలాగే ఉందా నేను? ఏం సార్ అని, ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా? హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసు, దానికి ఫండమెంటల్స్ ఉంటాయి, దానికి ఇది ఉంటుంది, ఒక గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, దానికి ఏదో ఉంటుంది, మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను, మా రామానాయుడు గారు కూడా ఇద్దరం బ్లాంక్ అయ్యండి. బ్లాంక్ అయ్యి సరే ఇది పొల్యూషనెస్ ఉంటుంది, నవ్వుతారే ఇది అన్నాడు. నేను అలాగా అనుకుని నేను సరే అలా ఆలోచనలో ఉన్నాను. ఈ లోపల ఒక 2 రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామానాయుడు గారి దగ్గరికి, రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పారండి. కథ అంతా బాగుంది, రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి అన్నాడు. శ్రీకాంత్ని కంటిన్యూగా ఫ్లాపులు కదా శ్రీకాంత్ చచ్చిపోతే ఎవడో చూస్తాడు, అదే కాదు శ్రీకాంత్ గుండె ఇవ్వడం ఏంటి, వెంకటేష్ 4 కోసుకుంటేనే జనం పట్టించుకోలేదు, శ్రీకాంత్ గుండె ఏంటి అనేసి ఈయన కొంచెం ఇదిగా మాట్లాడి అక్కడికి కథ బాగుంది, ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అంటే నాయుడు గారికి. ఇంకా ఆర్బి చౌదరి గారి మాట అంటే బాగా గట్టిగా, అంటే ఆయన మంచి రైటర్గా ఎన్నుకుంటాడు, కథలు బాగా చూస్తుంటాడు కదా. ఆయన నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది. పిలిచినాక మహేష్ మనం అనుకున్నది కరెక్ట్ కాదనిపిస్తుంది, అది ఎవరు చెప్తే వాళ్ళందరూ నెగిటివ్గా చెప్తున్నారు, క్లైమాక్స్ మార్చండి అయ్యా అని. మాకు శివ ఈ సినిమాకి కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరేది, షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక 1 వీక్లో ఉంటుంది కనుక క్లైమాక్స్ మార్చేసామండి. ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయిందండి. అలా ఇప్పుడు నాయుడు గారు క్లైమాక్స్ మార్చుకుంటాం. సరే అయితే సార్ ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్, ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం ఇంకొక 1 వీక్లో షూటింగ్ వెళ్తున్నాం, డేట్స్ అన్ని పోతాయి కదా సార్, యాసి కథ అంతే అదే కథ ఉంటుంది, క్లైమాక్స్ కూడా మార్చాలి కదా, శ్రీకాంత్ చచ్చిపోకూడదు, బతకాలి, ఆ సంఘాన్ని కలిపేసేయాలి అంతే కదా సార్, దాన్ని ఆలోచిస్తాం సార్, కొత్తగా ఆలోచిస్తాం సార్.
సార్ అలాగని మేము షూటింగ్కి వెళ్ళిపోయాం సార్. ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ 2 days వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్. ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 10 రోజులకి మా రామనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు. ఇంకా ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం, ఇంకా తిరగడం, ఇంకా హడావుళ్ళు ఉండేవారండి. ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది. ఇంకా క్లైమాక్స్ ఒకటే తీయాలండి. ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ ఇవన్నీ కావాలి. అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కండి. అవును, ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తున్నాం క్లైమాక్స్ కండి. బట్ ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి. ఇక నాకు ఎవరు పడతారు క్లైమాక్స్ రెడీ అయిందా నాయుడు గారు అడుగుతున్నారు. ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదని. సరే నేను నాయుడు గారితో మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి. పోసన్ మురళి 2-3 రకాలు చెప్పాడు. ఏది నాకు నచ్చలేదండి. నేనుగానే మౌలలి స్టేషన్కి వెళ్ళండి. ఆ స్టేషన్లో అప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవాడు స్టేషన్ మాస్టర్. ఓకే, ఆయనకి నేను పరిచయం చేసుకుని, సార్ ఇలాగే సార్ ఇది విధంగా సినిమా సార్, ఒక హాఫ్ డే షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటారు సార్, మీకు ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. మా రామారెడ్డి గారు లొకేషన్ అక్కడికి వెళ్ళారు సార్, క్యాన్వాసింగ్కి వెళ్ళారు సార్. ఆయన ఇప్పుడు పర్మిషన్ నాకు కష్టం అయిపోతుంది కదా సార్. అంతే మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఎవరికి ఇది అవ్వదు కదా, ఎవరు సార్ మేము మీకు నాది భరోసా సార్. నేను ఏదో పాపం ఆయన బతిమాలితే సార్ చేసుకుని నేను చెప్తాను అన్నాడు. నేను చూసుకుంటాను, నేనే ఉంటాను రేపు ఇక్కడ అని వెళ్ళి అదే కారులో రామారెడ్డి దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాను. ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళారు మాట. క్యాన్వాసింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 9:30 అలాగే అయిపోయింది. నన్ను చూసి షాకు, ఏమై ఇక్కడ ఉన్నామంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండేది. అవును సార్, నేను ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్. నేను లోపల కార్యకర్తలు అందరికీ లోపలికి వెళ్ళి ఏంటి అంటే లోపలికి వెళ్తాను సార్. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి కాల్ మీద పట్టాను. పడిపోయి ఏంటి అని సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్, నన్ను మీ సంస్థలో అసిస్టెంట్గా పెట్టుకున్నారు, నాకు ప్రోత్సాహం ఇచ్చారు, నన్ను డైరెక్టర్ కూడా చేశారు. మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు. మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు. దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్. పోసన్ మురళి గారు ఏదో చెప్పాడు, పోసన్ మురళి గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్. ఈ ఒక్క అవకాశం సార్. నేను మీరు అనుకున్న దానికన్నా 4-5 రోజులు ముందే తీసిన సినిమాని షెడ్యూల్గా మనం వేసుకున్న డేట్స్ కన్నా ఎక్కువ అయింది. 1-2 రోజులు నాకు కేటాయించండి. ఒక్క రోజు సార్, నాకు 2 రోజులు కూడా ఒక్క రోజు ఇవ్వండి సార్, నేను తీసి పెడతాను సార్. ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్, మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. ఒక్క అవకాశం సార్ ఇది. వన్ డే మనం రోడ్డు మీద వస్తే షూటింగ్ చేస్తుండగా ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్. అంటే ఇంకా నాయుడు గారు ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు. కింద కాళ్ళ మీద పడిపోయి లేచి ఇంకా తన ఇలా పెట్టేసండి, ఇలాగే ఉందండి. అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మన నాయుడు గారికి. సార్ డైరెక్టర్ ఏమైపోయాడో తెలియదు సార్, అప్పుడు నాకు మొబైల్ లేదండి. లేదు ఇంట్లో లేడు, ఎక్కడ లేడు, రేపు మార్నింగ్ షూటింగ్, ఏం చెప్పాలో తెలియట్లేదు, టైం చూస్తే 9:30 అయ్యింది, మరి ఏం చెప్పమంటారు సార్, క్యాన్సిల్ చేయమంటారు సార్, ఏంటి సార్. ఎక్కడ ఉన్నాడు మహేష్, నా దగ్గర ఉన్నాడు, ఇక ఇతను ఏదో చెప్తున్నాడు, ఇంకా పెట్టేసాను షూటింగ్ రేపు పెట్టుకుని మహేష్ చెప్తున్నాడు కదా, అది ఫాలో అయిపోయినాను నేను. ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్, మౌలలి షూటింగ్, అందరూ 6:30 కల్లా అక్కడికి వచ్చేసండి లొకేషన్కి అని చెప్పేసి. అంటే నేను ఇంకా సేమ్ ఆర్టిస్టులు సేమ్ సీన్స్ అంతే, ఇంకా 2 ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మౌలలి వచ్చేసి నేను మార్నింగ్ 5కి వచ్చేసాను. వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే కూర్చునండి. ఈ లోపల యూనిట్లు వచ్చారు. ఇంకా ఆ విధంగా మేము